సారీ. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్. నీకు ఇంత మంచి టేస్ట్ ఉందని తెలీదు సాదిక్. సాదిక్ కన్నా మాత్రం ఉండాలి కదా. ఏ అప్సరా, నిన్ను చూసి ఈ ప్లేసు ఈర్చపడాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా. ఏ ఎక్కువ చేయకు. అప్సరా, నీకు నిజం చెప్పనా? చెప్పు. నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది. మిరాకిలా? ఏంటది? చెప్తే నీకే చెప్పాలి మరి. ఓ రోజు ఉదయం మా ఇంటి రోడ్లో పొడి పొడి ఎండల మధ్య మినుగురులా మెరిసే ఓ అమ్మాయి నా కంటికి కనిపించింది. ఆ క్షణం పట్టలేని ఆనందం. సడన్ గా తను ఎటెళ్ళిందో తెలీదు. ఏదో తెలియని వేదన. నా అదృష్టం ఏమో మళ్ళీ తాను ఎదురై నా ఎదుటే నిలిచి మా పక్కింట్లో వాలింది. అది నువ్వే. ఐ లవ్ యూ అప్సరా. ఇప్పుడు నేనేం చెప్పాలి? నీకంటూ ఓ మనసు ఉంది కదా. మా పేరెంట్స్కి ఏం చెప్పాలి సాదిక్? వాళ్ళకి ఎందుకు చెప్పడం? చూడు సాదిక్, ప్రేయసి కోసం ప్రాణాలు అర్పించేవి ఆ రోజులైతే లవర్ కోసం లక్షలు ఖర్చు చేసేవి ఈ రోజులు. అలాంటి ఈ సొసైటీలో కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి కనీసం రూపాయి కూడా సంపాదించిన నీకు లవ్ అవసరమా సాదిక్? సోమరిపోతులకి కాలక్షేపం ప్రేమ అని చదివాను, కానీ నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది సాదిక్. దాన్ని పరుగు తీసి పాతేయొద్దు ప్లీజ్. బాధ్యత లేని యువకుల జీవితం అర్థం లేని సముద్రపు హోరు లాంటిది. యుక్త వయసులో ప్రేమించే మనసున్నట్లే పోషించే దమ్ము కూడా ఉండాలి. అది నీలో లేదు. అది కాదు. ఐఎమ్ సో సారీ సాదిక్. అప్సరా, 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 ఒక్క నిమిషం నా మాట విను. మాట విను అప్సరా. జాగ్రత్త, మమ్మల్ని కెలకొద్దు. కాలేజ్ లైఫ్ అంటే కొత్తగా వేరే చెప్పాలా? ఆ కిక్కే వేరు. కనిపించే ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా ఉంటుంది. పైగా మా వయసులో యూత్ అంటే కొత్తగా మార్కెట్లో హల్చల్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ఓ ఊపు మీద ఉంటారు. డ్రెస్ చేసావు ఈరోజు, చాలా బాగుంది. ఏంటి మా కాలేజీ కొత్తగా వచ్చారా? సినిమా టికెట్ బుక్ చేయమంటావా? అల్లుడు కౌరవ అగ్రసేన మన కాలేజీలోకి కొత్త ఫిగర్లు అడుగు పెట్టినారు. ప్రస్తుతానికి ఇవే మన అప్డేట్స్. మామ గన్నింగ్ సార్వభౌమ, మీకు చింత వలదు. మేము కళ్ళతోనే కన్నుల విందు గావించదము. ఏంటి ఇయర్ రింగ్స్ లేవు? దారిలో శ్వేత కనిపించింది. డ్రెస్ కి ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వలేదంటే తీసిచ్చేసాను. వాయ్
అబ్బా ఇంకా నయం రింగ్ కి డ్రెస్ మ్యాచ్ అవ్వలేదని లేదు, లేదంటే డ్రెస్ ఇప్పించేసేదేమో. Stupid fellow. మాకు తెలుసులేమ్మా. వావ్ ఏ ఉందరా ఫిగరు, సూపర్ కదా మామా. ఎవడేవాడు ఎచటివాడు మన కాలేజీ మధ్యమున అడుగు పెట్టి మన కంటికి కనబడకుండానే తిరుగుతున్నాడు. ఎవరక్కడ? ఆజ్ఞాలుడు. బొమ్ము పోయి వాళ్ళని తోలుకు రమ్ము. చిత్తమల్లుడు. బాయ్స్ అండ్ గర్ల్స్ అవుట్. అవుట్. మరి సొమ్ము నైట్ మందు పార్టీలో ఇచ్చేదమరా గుండుగా. వెళ్ళుము. నాకు తన డీటెయిల్స్ కావాలి. వీడు కాలేజీకి వచ్చేది క్లాసుల కోసం కాదు. వాబ్రా బాబు. హ్యాపీ బర్త్డే మామా. ఎరా ఎక్కడికి వెళ్ళావు? ఇదిగోరా బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ రా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా. బాగుందిరా టీషర్టు. ఒకసారి వేసుకుని చూస్తాను. అయినా కాలేజీలో రోజు క్లాస్. అన్న పిలుస్తున్నాడు. అన్న ఎవడన్నా ఎవరికన్నా ఏంటి బే రెస్పెక్ట్ లేకుండా? సీనియర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలంటారు బాస్. ఇవ్వకపోతే సీనియర్ రేయ్! వదలరా. అలాగొస్తున్నారా మామ, తర్వాత చూసుకున్నారా? వదలు. జాగ్రత్త, మమ్మల్ని కెలకొద్దు. పోరా. ఎవడికి ఎలా తగులుతాడో తెలియదు కానీ వీడు మాత్రం నాకు ఫస్ట్ లుక్ లోనే బాగా కనెక్ట్ అయిపోయాడు రా. కాలేజీలో నువ్వు సోషల్ సర్వీస్ చేస్తానంటే తప్పకుండా అవుతుందిరా. ఎవరు అసలు మాట వినట్లేదు. ట్రై చేస్తాం. ఆ రోజు కూడా ప్రాబ్లం చేశారా? ఎక్స్క్యూజ్ మీ అలోక్, మేము ఒక వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాలనుకుంటున్నాం. సోషల్ సర్వీస్ చేయడానికి నీ సపోర్ట్ కావాలి. నా సపోర్టా? యూత్ ప్రెసిడెంట్ నువ్వే కదా, ప్రిన్సిపాల్తో మాట్లాడి స్టూడెంట్ ర్యాలీకి ఎలాగైనా నువ్వే పర్మిషన్ ఇప్పించాలి. రేయ్, ముందు నువ్వు సీనియర్స్ కి రెస్పెక్ట్ అవ్వడం నేర్చుకో. రే ఉండరా. చూడండి, ఇది కాలేజ్. ఇక్కడ స్టూడెంట్స్ అందరు చదువుకోవడానికి రావాలి, కానీ టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసుకుంటే పేరెంట్స్ ఊరుకుంటారా? వెళ్ళి చదువుకోండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడిని యూత్ ప్రెసిడెంట్ చేయాలి, కానీ నేను అనవసరంగా చేశారు కదా. రేయ్, సాదిక్, అర్జున్, పర్మిషన్ వీళ్ళని అడగాల్సిన రూల్ ఏం లేదు. డైరెక్ట్ గా మనమే వెళ్ళి ప్రిన్సిపల్ ని కలుద్దాం. కమ్. ఛా, చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళని మాత్రం వదలకూడదురా. చెప్పరా. నా దగ్గర ఏముందిరా ఫైనల్ ఇయర్కి వచ్చేసాం, హాలిడేస్ మళ్ళీ మొదలయ్యాయి. రేయ్, ఫస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నావురా. ఫస్ట్ ఇయర్ నుండి ఇంకెన్నాళ్ళరా? ఇప్పటికైనా నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదనుకో, ఆ అమ్మాయి నీకు దక్కదు. చేజారి వెళ్ళిపోతుందిరా. చూడరా. పాఠాలే అర్థం కాలేదు, ఫిజిక్స్ గురించి చదివాం. ఇళయరాజాను ఏఆర్ రెహమాన్ బీటౌట్ చేస్తారే రా బాబు, మాకు తెలియదు మరి. అబ్బా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు నడిపించావురా? ఆ రోజు కాలేజ్లో ఏమైందంటే రేయ్, ఆయన అమ్మాయి లవ్ చెప్పడం ఏంట్రా నీకు? అబ్బాయి చెప్పడం ఏంటంటే తేడా అంటరా? రే నాకు తెలుసురా బావా, అందుకే సాదిక్ కన్నా నాకేం తక్కువరా? కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ని, వన్ ఆఫ్ ది టాపర్ ని. నన్ను వదిలేసి వాడికెలా ప్రపోజ్ చేసిందిరా? చా, వాడు నన్ను ఫస్ట్ టైం టచ్ చేసినప్పుడే వాడి మీద పేకల దాకా కోపం ఉంది నాకు. ఇక్కడ వరకు వాళ్ళిద్దరు కలవడం నాకు ఇష్టం లేదురా, నా వల్ల కాదు. అవునా? వస్తుందిరా, వెళ్ళరా. నేను ఇంకా చేయలేదే. యా, ఓకే, బాయ్. బాయ్. ఏయ్,